గురూపదేశ రత్నమాల. హృదయము వర్జింపదగినదని గ్రహింపదగినదని రెండు రకాలు. ఇంద్రియాలకి స్థానము ఛాతికి ఎడమవైపు గల మాంసపిండమైన హృదయం జడమగుట చేత అది వర్జింపదగిన ప్రథమ వర్గానికి చెందినది. వివరణ: రెండు వేర్వేరు. మాంసపు ముద్దగా ఛాతికి ఎడమ భాగంలో ఉంటూ స్పందిస్తున్నట్లు కొందరి అభిప్రాయం. అందువల్ల ఆత్మ నిలయమైన ఆధ్యాత్మిక హృదయం కూడా అక్కడే ఉండవచ్చని వారి అభిప్రాయం. వారి తప్పుడు అభిప్రాయాన్ని త్రోసిపుచ్చటానికి వేర్వేరు అని సెలవిచ్చారు. ఉన్నతి నలుబది అనుబంధంలోని 22వ పద్యాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. శరీరం లోపల బయట అంతటా వ్యాపించి విరాజిల్లుతున్న హృదయం రొమ్ముకి కుడివైపు గలదని జ్ఞానులకు తెలిసిన విషయం. దేహం నేను అని వ్యామోహంలో పడ్డ అజ్ఞానికే మాంసం ముద్ద రూపంలో ఎడమవైపు కలదని అభిప్రాయం కలుగుతుంది. ద వైజ్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ ఎట్ హిస్ రైట్ బట్ ఎ ఫూల్స్ హార్ట్ ఎట్ హిస్ లెఫ్ట్. ఉన్నది నలుబదిలోని 22వ పద్యంలో శ్రీ భగవాన్ చెప్పిన అది లోపల వెలియందుండును లోవెలి లేకుండును అన్న మాటని గమనించాలి. ఆత్మ శరీరంలో రొమ్ముకి కుడిపక్క నుండి నిరాటంకంగా గోచరించకపోయినట్లయితే మనుషులకు నేను నేను అని కుడివైపు రొమ్ముని తమ చేతులతో ముట్టుకొని తెలపటం ఎట్లు వీలవుతుంది? అందరికీ ఆ అలవాటు ఉండటం వలన ఆత్మకి స్థానం రొమ్ముకి కుడివైపునే. నిజమైన హృదయం ఈ ప్రపంచం కనిపించే అద్దం వంటిదని చెప్పవచ్చు. ఉన్నాను అను ఎరుక మాత్రంగా ప్రకాశించు పరిశుద్ధ ఆత్మాకాశం అదే మౌన వస్తువు. వివరణ: ఉపదేశసారం గ్రంథంలోని 26వ శ్లోక భావం తానుగా నుండుటయే తన్నెరుగుటయగును లేక తన స్వరూపాన్ని తెలియుటయగును అన్నది ఇక్కడ రూఢిపరుస్తుంది. హృదయమైన ఆ మూల వస్తువే అన్నింటికీ ఆది మధ్యాంతము పరమాకాశమైన అది అరూపమైన సచ్చిత్ అవుతుంది. వివరణ: అహంకారమే అంతా కనుక అహంకారం ఉదయించు స్థలమే హృదయం. అన్ని చరాచరాలకి నిలయం హృదయం కనుక అది పామరులు భావించే రూపం కాదు, పూర్ణమైన సచ్చిత్ ఆకాశమే అది. సంతత మౌనం అంటే జ్ఞాన స్వరూప సాగరమైన తన ఆత్మలో మనస్సు నశించి కరిగిపోవటమే. శాంతి రూపము ఆనంద సాగరమైన హృదయ ప్రకాశమే నిజమైన మన స్వరూపం. ప్రేమ రూపమైన అంటే మనం సచ్చిదానంద సాగరమని భావం. అద్వితీయము పరిపూర్ణమునైన పరవస్తువును నీవు అంచనా వేయలేవు. మనస్సు అణగి ఎటువంటి తలపులు లేక ఉన్నాను అన్న ప్రజ్ఞ మాత్రంగా గోచరించే సచ్చిదానందమే హృదయం. అదే అన్నామలై అనబడే మన ఆత్మస్వరూపం. వివరణ: బ్రహ్మ విష్ణువులైన బుద్ధి అహంకారాలు తెలుసుకోలేని వస్తువుకే అన్నామలై అని పేరు. ఆ పరవస్తువు యొక్క మహత్తును మనస్సుతో తెలుసుకోలేని ఆత్మ అని చెబుతున్నారు. ఆత్మ విద్యా కీర్తనలో కూడా లోనున్న మనమందలరున్న రుణాచలాత్మ తెలియునే అన్నారు శ్రీ భగవాన్. అంటే అన్నామలై నా ఆత్మ అని చెప్పిన విషయాన్ని గుర్తించుకోవాలి. ఆ హృదయాన్ని తెలుసుకున్నవారు చెడిపోరు. వారు బంధ విముక్తులు. వారే పరమ వస్తువు. ద్వంద్వములు లేనివారు. మోహరహితులై లోనున్న సత్య పరమానందాన్ని అనుభవించువారు వారే. ఆ హృదయం లోపల బయట ఉన్నటువంటిదైనా శరీరం లోపల గాని బయట గాని అది లేదు. ఎందువలనంటే లో బయట అనే భేదాలకి నిలయమైన ఈ శరీరం మన కల్పితమే. కనుక ఆత్మ శరీరంలోనో లేక భగవంతునిగా ఎక్కడో పరలోకంలోనో బయట ఉందని చెప్పటం కూడా కల్పనే. నిజానికి అది సర్వాతీతము. ఆత్మలో ఈ శరీరం ఉండగా దానికి విరుద్ధంగా తాను ఈ శరీరంలో ఉన్నట్లు అహంకారంతో భావించువాడు. సినిమాలో కనిపించే దృశ్యాలకు ఆధారమైన తెర మీద కనబడి కదులుతున్న దృశ్యాలలోనే ఆ తెర ఉందని భావించువాడవుతాడు. ఆత్మయైన తనలో ఈ శరీరం ఉండగా తానైన ఆత్మ ఈ జడ శరీరంలోనున్నట్లు తలచేవాడు. సినిమాలో కనిపించు దృశ్యాలలోనే ఆ దృశ్యాలకు ఆధారమైన తెర ఉందని అజ్ఞానంతో భావించే మూఢుడవుతాడు. కనుక ఈ శరీర రూపమైన నేను అన్న అహంకారాన్ని నశింపజేసుకున్న జ్ఞానులే
మోహరహితులై సూక్ష్మ బుద్ధితో ఈ హృదయం అంతటా వ్యాపించి ఉన్నట్లు అనుభవంతో గ్రహించి శ్రేష్ఠులవుతున్నారు. వివరణ: హృదయం అంటే ఒక స్థానం కాదని, అది ఆత్మయే అని గ్రహించటమే శ్రేష్టం. మౌనానుగ్రహ భరితమై గోచరిస్తున్న భగవంతుని హృదయమే అసమానమైన కైవల్య స్థితి. దీని ముందు స్వర్గాది పదవులు కూడా అల్పంగా నిస్సారమైపోతాయి. వివరణ: హృదయమే కైవల్యమని భావం. బట్ట బయలున కాసే నిండు వెన్నెల జ్ఞాని ఆత్మ సుఖానికి సమమని, వెన్నెల రాత్రులలో దట్టమైన వృక్షం క్రింద ఆకుల సందుల్లోంచి భూమిపై పడుతున్న వెన్నెల కాంతి తునకలు జీవులు బ్రహ్మలోక పర్యంతం వెళ్లి అనుభవించే భోగాలకి సమానమని శ్రీ భగవాన్ పోల్చి చెప్పేవారు. అంతులేని ఆలోచనలు ఎగిసి తిరిగి తిరిగి అల్లాడటం, దానికి కారణమైన ఆవరణము అంటే తన్ను మరచినటువంటి మరపు పూర్తిగా తొలగితే ఏకమై నిత్యమై సత్యమై ఈ హృదయం ప్రకాశిస్తుంది. ఈ హృదయమే శ్రేష్టమైన పరమాత్మ లోకం. దీనిని స్వర్గాన్ని ఏలే ఇంద్రాది దేవతలు పొందాలని తపిస్తారు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ.